బాలుడు డైలీ వర్షం ఎపిసోడ్స్ పడుతుందో కోసం లేదో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అల్లుడు వర్షం పెద్దదవుతుంది అల్లుడు. లేగు, 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 లేగు. అమ్మో, చెప్పులు ఎక్కడున్నాయో ఏదో. దొరికే అల్లుడు, ఇది వాన దేవుడు వాన కదా అల్లుడు. మా అమ్మాయి నిప్పుల వాన చూడు. ఏయ్, కళ్ళు కనపడట్లేదా నీకు? నీళ్ళు ఎక్కడ? నువ్వు నీళ్లు చల్లుతుంది ఎక్కడ? మానా నేను ప్రశాంతంగా నిద్రపోతుంటే నా మీద నీళ్లు చల్లుతావా? ఒకరే నీకు ఒళ్ళు ఎలా ఉంది నీకు అసలు? చిన్నాడు, ఆగు, 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 ఆగు. ఒరేయ్, చిన్నాడు, ఆగరా, ఆగరా, ఒరేయ్, నీళ్లు చల్లుతుందా? ఆగరా. వదిలి మావా, నేను ఆగను. అరే ఆగాననుకో, తగ్గాననుకో. ఈ రోజు నీళ్లు పోసింది, రేపు పేడ పోస్తుంది, ఎల్లుండి ఇంకేమైనా పోయొచ్చు. అందుకే ఈ ధీరజ్ గాడి మీద నీళ్లు పోయడానికి దానికి హౌమని గుండెలో తేలుస్తాను. వదులు. అయిపోయావు నువ్వు. చిన్నాడు వస్తున్నావు. ఒక్క నిమిషం రే ఆగు. మా అమ్మాయి నిప్పుల వర్షానికి కారణం నువ్వు రాత్రి మందు తాగి చాలా ఎక్స్ట్రాలు చేసావురా. నేను మందు తాగితే ఎగ్గేతాను, అలాంటిది ఎక్స్ట్రా చేశాను. మామూలుగా కాదురా. అత్తకే మూడు అమ్మాయికి మూడు సినిమాలో రేఖ రేఖ సిన్ని ఖుషీలో మన లెవెల్ కి మన పక్కన నిలబడే అర్హత కోల్పోయా. అటు పోస్టర్ చింపేసే సీన్ని కలిపి బేభత్సం చేస్తావురా. నన్ను మొగుడు అని సెక్యూరిటీగా చెప్పడానికి నీకెందుకే అంత ఈగో? శుభోదయం. మిమ్మల్ని చూడు బా, ఆగరా. జోలు విదిల్చిన పులిజోలకైనా వెళ్ళచ్చేమో గాని ఇగో అట్టైన పిల్లం జోలికి అస్సలు వెళ్ళకూడదురా. ఓకే ఓకే, ఏదో తెలియక తప్పు చేసామని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మొదటి తప్పు కింద విశాలమైన మనసుతో క్షమించేసి దయా హృదయంతో వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకు. వెళ్ళు. నిన్ను ఓకే సెట్ అయిపోయి. ఆగు రే, దీన్ని కెలికి దండించుకోవడమే తెలుగులో అంటారా. నువ్వు తగ్గు. ఏంటే నీళ్లతో వసంతం ఆడుకుంటూ మొగుడు పెళ్ళాలిద్దరు పొద్దునే రొమాన్స్ స్టార్ట్ చేశారు. మొగుడు పెళ్ళాలు 2 రోజుల ఎడబాటు తట్టుకోలేకపోతున్నారా ఏంటి? ముసలి వాడు నా మొగుడే కాదు. అయ్యయ్యో, ఎన్ని కోపాలైనా ఉండొచ్చు గాని మొగుడిని పట్టుకునేలా అనకూడదే. నేననడం కాదు, రాత్రి వాడే అన్నాడు. నేను వాడి పెళ్ళాన్ని కాదంట. అయ్యో, ఇంత భారీ డైలాగ్లా నాన్న? నువ్వు మనిషి లేకనే ఉన్నా డైలాగులు భారీగానే ఉన్నాయిరా అల్లుడు. వాడికి నేను పెళ్ళాన్ని కాదని అన్నప్పుడు వాడు నాకు మొగుడెలా అవుతాడు? కోపంలో అనుంటాళ్లేవే, నువ్వేం పట్టించుకోకు. కోపంలో కాదు, బలుపు పొగరు చాలా ఎక్కువై అన్నాడు. వాడికి అంతుంటే నాకెంతుండాలి? అందుకే చెప్తున్నాను విను, బొళ్ళు దగ్గర పెట్టుకుని విను. నువ్వు నా మొగుడివి కాదు కాదు కాదు. అదే నీ స్టేట్మెంట్ అయితే నా స్టేట్మెంట్ కూడా విను.
రాత్రి తాగి మందు ఎక్కువ చెప్పడం కాదే, ఇప్పుడు స్పృహలో ఉండి, ఏంటి వింటున్నావా? స్పృహలో ఉండి చాలా క్లియర్ గా, చాలా క్లీన్ గా చెప్తున్నాను విను. నువ్వు నా పెళ్ళానివి కాదు. నిన్ను ఒరేలుడు కాస్త తగ్గలుడు. అందరి ముందు తగ్గితే లోకం అయిపోతాను మామ. కావాలంటే ఎవరో చెప్పకుండా బ్రతిమలాడుకోవచ్చు గాని ఇప్పుడు మాత్రం తగ్గకూడదు. ఆ, ఆ. ఆ, ఆ. విన్నావా? నువ్వు నా పెళ్ళానివి కాదు. అండర్స్టాండ్? నిన్ను ఒరేలుడు వర్షం తీరం దాటి తుఫానుగా మారలే ఉంది. ఎల్లా పద, ఎల్దా పదరా. రే చిన్నోడా, ఈ మాటలేంటి గొడవలేంట్రా బుద్ధి లేకుండా? నాకు కాదు, ఆ రాక్షసికి చెప్పు. పొద్దున్నే నీళ్లతో యుద్ధం చేస్తుంది. అల్లుడు ఇంకా ఆపేసే, ఎల్దా పద. పద, 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 పద. పద, రేయ్, పద, 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 నువ్వు లోపలికి పో, లోపలికి పోరా, పద, పో. పద. పదలుడు. ప్రేమ, ఏంటి ఇది? జరిగిన గొడవని ఎలా సద్దుమణిగేలా చేసుకోవాలా, మీ మధ్య పెరిగిన దూరాన్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించకుండా ఇలా గొడవలతో ఇంకా ఇంకా దూరాన్ని పెంచుకుంటున్నారేంటి? ఆయన ముగ్గు వేయడానికి నువ్వొచ్చేవేంటి? మీ పెద్ద కోడలు ఇంటి దీపాన్ని, కంటి కర్పూరాన్ని అనుకుంటూ టిక్కు టిక్కుమంటూ ఎగురుకుంటూ వస్తుంది కదా, మరి ఈ రోజు రాలేదే? నేను వేస్తానుండు. జరగత్తా. చిన్న కోడలు గారు పుట్టింట్లో ఉన్నా సరే మనసంతా అత్తారింట్లోనే ఉన్నట్టుందిగా. కల్లాపు ముగ్గులు అబ్బో మామూలుగా లేదుగా. ఆయన నువ్వేంటమ్మా? ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయితే మాత్రం ఇంటి ముందు ఊడ్చి ముగ్గు వేయవా? అత్తతో పనులు చేయిస్తావా? చిన్న కోడలివి నువ్వొచ్చి చేస్తావని చేయలేదులే మేడం. ఇలా ఇవ్వు. హ్మ్. ఆడెను జీవనరా ఉదయాలే వేడుక చూసి సురసులాడిపోతున్నావు, మరెందుకే వాడికి దూరంగా ఉంటున్నావు? నాకు తర్వాత చెప్దూలే గాని నువ్వసలు నీ కొడుకుని పట్టించుకుంటున్నావా లేదా? రాత్రి వాడు ఫుల్లుగా తాగి పడిపోయి రాత్రంతా ఇక్కడే పడుకున్నాడు. అదే రోడ్డు మీద పడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? కొడుకు ఇంటికి వచ్చాడా లేదా, తిన్నాడా లేదా అని తల్లిగా చూసుకోవా, పట్టించుకోవా? వాడంటే అంత ప్రేమున్న దానివి ఎందుకు ఇలా దూరంగా ఉండడం? ఒకప్పుడు ప్రేమ ఉండేది, కాని ఆ ప్రేమని వాడు కోపంగా మార్చేశాడు. వాడికి నేను నా ప్రేమ అర్థం కాలేదు. అది కాదు ప్రేమ, ఈ కోపతాపాలు ఎక్కువ రోజులుండవు. ధీరజ్ మీద కోపం ఉంటే ఇంట్లో మా అందరితో కలిసి ఉండడానికి ఏంటి నీ ప్రాబ్లం? అవునే, 4-5 రోజులాగితే ఈ గొడవలన్నీ సద్దుమణిగిపోతాయి. ఎప్పటికైనా నువ్వు మా ఇంటికి రావాల్సిందే కదా. అదేదో ఇప్పుడే రావచ్చు కదే. చూడత, మీరు అనేవాళ్ళు ఎప్పటికీ నా మనసులోనే ఉంటారు. మావయ్య అన్నా మీరన్నా నాకు ఎంత గౌరవమో అంత ప్రేమ. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని నలుగురిలో బయట పెట్టి అందరి ముందు నన్ను నవ్వుల పాలు చేసిన వాడితో నేను మనస్ఫూర్తిగా కలిసి బతకలేను. జీవితాంతం తోడుంటాడనుకుంటే
మధ్యలోనే నా చెయ్యి విడిచిపెట్టాడు. ప్రేమ ప్రేమ ఈ తిక్కల మొహోడు వస్తాడని టిఫినేస్తుంటే ఎండు కొబ్బరికాయ ఎన్ని రోజులు చూసినా చెట్టు నుండి రాలి చావదు అన్నట్టు పొద్దున్నుండే చూస్తున్నా. వచ్చి చావడేంటి? హ? హై వచ్చేసాడు. కన్యా హా, రాని ఒక ఆట ఆడుకుంటాను. కన్యా సుకన్యా వచ్చేసాడు. కన్యా హా, రాని ఒక ఆట ఆడుకుంటాను. కన్యా సుకన్యా ఆ దేవుడు నా కోసం పంపించిన ఓ నా దేవకన్యా ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? కన్యా సుకన్యా నన్ను ప్రేమించరావా? డార్లింగ్, డార్లింగ్, నన్ను పెళ్ళాడుకోవా? ఎక్కడున్నావు పుచ్చుకున్నావు? లేదండి, ఎక్కడున్నావు? ఇక్కడున్నా తీరుకన్నా. అక్కడున్నావా? వస్తున్నా 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 నా సుక్కు. ఏ దొంగ దోగుడు మూతలం స్వర్గం నుంచి నా కోసం దిగొచ్చి ఇలా తప్పించుకోవడం న్యాయమా చెప్పు? మరేమో ఆ, మరేమో నాకు నీ ముందుకు రావాలంటే బోల్డ్ అంత సిగ్గు అవుతుంది. ఆ, నువ్వే వచ్చి నన్ను కనిపెట్టుకో. ఆ. అవునా? ఎంతైనా కాబోయే హస్బెండ్ కదా, ఆ మాత్రం సిగ్గు ఉంటుందిలే. వస్తున్నా. సుక్కు నా సుక్కు. ఏమైంటాడు? కనిపించట్లేదు. నన్ను కావాలని ఆట పట్టిస్తున్నావు కదా, ఎలా దొరకవో చూస్తాను. సుక్కు పొద్దు పొద్దున ఈ దొంగ పోలీసు ఆడండమ్మా. ముట్టుకుంటే ముద్దు, పట్టుకుంటే హగ్గేస్తానమ్మా. వద్దా చెప్పు? ముద్దు హగ్గునా? నాకు కావాలి 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 కావాలి. అయితే మరి పట్టుకో. అయితే రా పట్టుకుంటా. పారిపోతా. సుక్కు పట్టుకో 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 సుక్కు పట్టుకో పట్టుకో సుక్కు సుక్కు పట్టుకో తెరు పట్టుకో. దొరకొచ్చు కదా, దొరకొచ్చు కదా. సుక్కు ఇంక పరిగెత్తడం కష్టం. సుక్కు అబ్బా సుక్కు. అమ్మో అమ్మో, ఈ ఏజ్ లో టీనేజర్ లో రన్నింగ్ రేస్ లో అవి మా వాళ్ళు అసలు అవ్వవు. అందుకే పెద్దలు అంటారు జరగాల్సిన వయసులోనే ముద్దులు ముచ్చట్లు జరగాలి అని. అమ్మో అంతేగా మరి, ఏజ్ దాటితే బండి బాడీ ఇలాగే షెడ్డుకొచ్చేస్తాయి మరి. అయినా అందమైన అమ్మాయి ముద్దు హగ్గు ఇస్తారంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ లా పరిగెత్తకుండా బోగెలు తీసేసిన డీజిల్ ఇంజిన్ లా అలా మూలన పడిపోతావేంటి? నిన్ను అందుకోవాలనే ఆవేశంలో ఆయాస వచ్చి జస్ట్ అలా చారుపడ్డా అంతే సుక్కుడు యార్, అంతే. నిజంగా అంతేనా? అంతే అంతే. ఆశగా పిలిచావని టిఫిన్ చేయకుండా వచ్చాను. ఆకలిగా ఉందిరా సుక్కు. అయ్యో తీరు, నాకు తెలుసుగా, ఆ, అందుకే టిఫిన్ రెడీ చేసి పెట్టాను. ఆ. తెస్తానుండు. ఆ,
నా సుక్కుకి అన్ని ముందే తెలిసిపోతాయి. సుక్కు లవ్ ఇడ్లీ రెడీ. ఆ? ఏంటి లవ్ ఇడ్లీనా? నా కోసం తీసావా? నీకోసమే. ఆ, ఆ, నా ప్రేమనంతా పిండిలో కలిపి ఆ, నా హార్ట్ ని ఇడ్లీ షేప్ గా మార్చి ఆ. నా చిలిపితనాన్ని చట్నీగా చేసి తీసుకొచ్చాను. తిను ఓ, తిను తేరు. నీ హార్ట్ నేను ఎలా తింటాను చెప్పమ్మా? హే దొంగ, ఆ, ఆ, నీ తెలివి నాకు తెలుసులే. ఆహా. దా, తినిపిస్తా. ఆ, దా. ఆ, ఆ, ఆ. ఇప్పుడు నువ్వు కూడా తిను. ఆ. రోజు రోజుకి మన ఇడ్లీ బిజినెస్ డల్ అయిపోతుంది భాగ్యం. రీజన్ ఏందంటావు? నీ ఫేస్ వాల్యూ అట్లాంటిది మరి. ఆయన నీ చేత్తో చేసే పాసిపోయిన ఇడ్లీలు ఒక్కసారి తిన్నాడు మళ్ళీ వస్తాడా? ఏదో నేను కొంచెం అటు ఇటుగా పాత హీరోయిన్ కి చెల్లెల్లాగా, ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్ కి అక్కలాగా ఉంటాను కాబట్టి నన్ను చూడడానికి ఆరాకొర జనమైన వస్తున్నారు. భాగ్యం, నా ఫేస్ నన్ను సహిస్తాను, నువ్వు బ్యూటిఫుల్ గర్ల్ అను నేను ఒప్పుకుంటాను. అంతేగాని నా చేతి ఇడ్లీని మాత్రం కించపరచకు ప్లీజ్. తరతరాల నుండి తరతరాలు లేదు, నీ తాత తలకాయ లేదు. ఈ తిరుపతి పండింటి ఇక్కడ ఉంది. హా? హా? నీకు ఆ రోజు గుర్తుంది కదా? ఆ, ఉమ్. అవును భాగ్యం, లోపల నుంచేటి కిచకిచలాడుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. ఇంక చాలు సుక్కు. పొట్ట ఫుల్ అయిపోయింది. ఇదిగో ఇదొక్కటే ఆహా, లాస్ట్ నా కోసం ప్లీజ్. నాకొద్దు. తిను. మరి మా కోసం ఏమీ లేదా? ఆ, 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 వమ్మ, ఆ, అత్తయ్య మావయ్య. ఆ, ఆ, అమ్మో వదిన మనయ్య. చిచి అనే వదిన. ఆ? ఆ, ఈ ఇడ్లీ ఏంటి ఇంత వెరైటీగా ఉంది? అది లవ్ ఇడ్లీ అన్నాయ్. సుక్కు మేడ్ ఫర్ మీ. పిల్లతో ఏం చేతనామని అడగకుండా ఈ తింగరవాగుడు వాగుతా పెట్టి ఏమయ్యా తిరుపతి, నేను లేని టైంలో ఇంట్లోకి దూరి ఈ పిల్లతో ఏంటిది? మాదసలే పద్ధతి పరువు గల కుటుంబం. అంటే వదిన అది మరి మందేనా భాగ్యం? నువ్వు నోర్మి, అంటే అత్తమ్మ అది నేనే. నువ్వు కూడా నోర్మి. ఆ, నువ్వు చెప్పబోయే తిరుపతి. దేని గురించి వదిన? ఇడ్లీ గురించా? కాదు, మీ పెళ్లి గురించి. ఆహా, మీ వాళ్ళు ఒప్పించుకున్నావా? సరే సరే, లేదా దేని మా ఊరు పంపించేస్తాను. ఆహా. ఏమయ్యా? అయ్యో భాగ్య వదిన, నువ్వు అలాంటి కఠినమైన డిసిషన్స్ అసలు తీసుకోమాకు. ఇడ్లీ అనే నువ్వైనా రిక్వెస్ట్ ఫర్ మీ. సరే, ఆషాఢం అయ్యాక ఓ 5 రోజులు ఆపుతానులే. వదలదులే సుక్కు, నువ్వైనా. ఇదిగో మా అత్త ఏదంటే అదే. లుక్, పర్సన్స్, పర్సనాలిటీస్ వేరేనా? ముగ్గురు పంచువాలిటీ ఒకటే అన్నమాట. ఆషాఢం అయ్యేలోగా అందరినీ ఒప్పించమని మీరంటారు, ఆషాఢం అవ్వగానే పెళ్లికి సై అని నేనంటాను. మీ మేనకోడల్ని మా ఇంటి కోడలుగా పంపించడానికి రెడీగా ఉండండి. బాయ్ సుక్కు డార్లింగ్, లవ్ యూ. ఐ లవ్ యూ టు. లవ్ యూ భాగ్యం. బాయ్ అమూల్య. నిన్ననే మా అన్నయ్య నిన్ను కొట్టాడు, అయినా నీకు సిగ్గు రావట్లేదు. మా ఇంట్లో చెప్తానని బెదిరించా, అయినా నీకు భయం కలగట్లేదు. కోర్టులో కేసు వెనక్కి తీసుకున్నా, అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలనే బుద్ధి నీకు రాలేదు. నన్ను నమ్మించడానికి ఇంకా ఇంకా డ్రామాలాడుతున్నావు. నా చుట్టూ తిరుగుతూ ఇంకా ఇంకా ఇబ్బంది పడుతున్నావు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, మా చెల్లిని మీ అన్నయ్యని కలపడం కోసమే నేను నీ హెల్ప్ అడుగుతున్నాను. అంతే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. ప్రాణం పోయినా ఇబ్బంది పెట్టను కూడా.
దయచేసి నన్ను అర్థం చేసుకో. ఏ ఆపు. అమ్మ మీద ఒట్టు పెట్టడానికి సిగ్గు లేదు. నువ్వు నమ్మకపోతే ఏం చేయను? మీ అన్నని మా చెల్లిని కలపాలన్న మంచి ఉద్దేశం తప్ప నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదని నేనెంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోకపోతే నేనేం చేయను అమూల్య. ఏంటి ఏంటి నమ్మేది, అర్థం చేసుకునేది? వాళ్ళిద్దరిని కలపడం కోసం మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ వల్ల కాంది మన వల్ల అవుతుందా? మనం చెప్తే వాళ్ళు వింటారా, కలుస్తారా? మనం ప్రయత్నిస్తే మనం ఖచ్చితంగా వాళ్ళని కలపచ్చు అమూల్య. అందుకు నా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. ఆపు ఆపు నీ డ్రామాలు, నాటకాలు. చూడు, నాకు చెప్పడం, నిన్ను క్షమించడం అయిపోయింది. మరోసారి నువ్విలా కాలేజ్ దగ్గరకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా చేయడం మాత్రమే మిగిలింది. చేస్తాను, నెక్స్ట్ అదే చేస్తాను. అమూల్య, ఒక్క నిమిషం. నేను నిన్ను కిడ్నాప్ చేసి అందరి ముందు నీ మీద నిందలేసి నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించకపోవడంలో అర్థం ఉంది. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మారాను. అందుకు నిదర్శనమై నిన్న మీ సాగర్ అన్నయ్య నన్ను కొట్టినా నేను నోరెత్తకుండా మౌనంగా భరించాను. జనరల్గా మా నాన్నని ఎవరన్నా ఏమన్నా ఒక మాట అంటే నేను అస్సలు సహించాను. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే నేను గొడవ పడతాను. ఆ విషయంలో మీ వాళ్లతో నేను చాలాసార్లు గొడవ పడ్డాను. అది నీకు కూడా తెలుసు. మొన్న ఫంక్షన్లో మీ ధీరజ్ అన్నయ్య మా నాన్న మీద చేయి చేసుకుంటే నేను గొడవ సద్దుమణిగేలా సర్ది చెప్పడానికి చూశానే తప్ప మీ అన్నయ్యని ఒక్క మాట అనలేదు. నువ్వు అనుకున్నట్టుగా నేను పాత విశ్వానే అయితే, నేను నిజంగా మారకపోయుంటే మొన్న మీ ఇంట్లో ఖచ్చితంగా రక్తపాతం జరిగుండేది. నేను మారానని నిరూపించుకోవడానికి నా దగ్గర ఇంతకంటే రుజువులు లేవమూల్యం.